ఇక టీజీఎస్ ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు కొత్త రకంతో సంస్థ బలోపేతం. మంత్రి పొన్నం దర్దాపుగా 2014లో ఏమనుకుంటా అప్పుడు ఫిల్ చేసినటువంటి ఆర్టీసీ పోస్టులే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆర్టీసీలో కొలువులే లేవు. చాలా మంది కూడా రిటైర్మెంట్ అయిపోయారు. ఈ ఖాళీలన్నీ కూడా అట్నే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక 3035 కొలువులకు మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. టీజీఎస్ ఆర్టీసీలో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను అన్నిటికీ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు. భర్తీ చేసే కొలువుల్లో 3/2 అంటే 2000 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్ విభాగంలో 743 కొలువులున్నాయి. పుష్కర కాలం తర్వాత నియామకాలు. ఆర్టీసీలో చివరిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత 12 ఏళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టుల భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది. ఏటా పెద్ద సంఖ్యలో సిబ్బంది పదవీ విరమణలతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత పెరిగింది. వీటి భర్తీతో ఏడాదికి 100 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది. కారుణ్య నియామకాల్లో కండక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థలో బలోపేతానికి భారీ నోటిఫికేషన్. టీజీఎస్ ఆర్టీసీలో కొత్త రకంతో బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3035 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించాక ఆర్టీసీలో గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల మేర కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం, వాటికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామని పొన్నం వివరించారు. త్వరగతిగా నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటన తెలిపింది. మొత్తానికైతే టీజీఎస్ ఆర్టీసీలో మరి 3035 పోస్టులకు మాత్రం మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీకి సంబంధించింది. దాంట్లో ఏ పోస్టులు అనేది కూడా ఒకసారి చూస్తే డిఎం ఏటీఎం 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, శ్రామిక్లో 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్లో 114, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 84 పోస్టులు, డ్రైవర్ పోస్టులు 2000, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్లో 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్లో 11, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టులు 7. మొత్తానికైతే 3035 పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ సంబంధించినటువంటి కేటగిరీలను చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్టులు 2000 పోస్టులు ఉన్నాయి. మరి వీటికి మరి అర్హులైనటువంటి వాళ్ళు మరి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంట్లో ఎవరైతే దరిదాపుగా 2012లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించినటువంటి సంస్థ మరొకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి అంటే 10 ఏళ్ల కాలంలో మరి ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి వీటికి సంబంధించినటువంటి ఆర్టీసీలో ఉద్యోగాలు వేసినటువంటి అవకాశం లేదు. పదవి విరమణలు తప్పించి ఖాళీలను పూర్తి చేసేటువంటి ప్రక్రియ అయితే గత సర్కారు చేయలేదు. ఇప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం పంపినటువంటి ప్రతిపాదనలు ఏ ఖాళీలు ఉన్నాయో వాటికి అన్నిటి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే టీఎస్ఆర్టీసీ అయితే ఇవ్వడం జరిగింది.